దానియేలు తన నివాసానికి దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో జీవించేవాడు. ఆ దేశ ప్రజలకు దేవుణ్ణి ఆరాధించే విధానం తెలియదు. కానీ దానియేలు దేవుణ్ణి ప్రేమించాడు. అతడు ప్రతిరోజు దేవునికి ప్రార్థించేవాడు. అతనికి తెలుసు దేవుడు ఎల్లప్పుడూ తనతో ఉంటాడని. అతని కుటుంబ సభ్యులు, తన స్నేహితులు వీరందరూ విడిచిపెట్టినను దేవుడు తనను విడిచిపెట్టడని. దానియేలుకు తెలుసు దేవుడు తన ప్రార్థనలను నిత్యం వింటూ తనకి సహాయకారిగా ఉంటాడని. దానియేలు నివసించే దేశంలో ఆ దేశాన్ని పాలించే రాజుకు దానియేలు అంటే ఎంతో ఇష్టం. రాజు అధికారులు కొందరు దీనిని గమనించి మనందరికంటే ఎక్కువగా దానియేలుని ఇష్టపడుతున్నాడు అని గొనుక్కునేవారు. మరికొందరైతే దానియేలును మనం ఇబ్బందుల్లో పడేద్దాం అని గుసగుసలాడుకునేవారు. దానియేలు దేవునికి ప్రార్థించడని అధికారులకు తెలుసు. కాబట్టి వారు రాజును మోసం చేసి దేవునికి ప్రార్థించడం నేరం చేసే చట్టాన్ని రాయించాలని నిర్ణయించుకున్నారు. రాజు ఆ చట్టంపై సంతకం చేశాడు. కానీ దానియేలు ప్రార్థించడం మానలేదు. దినములకు ముమ్మారు దేవునికి ప్రార్థిస్తూనే ఉండేవాడు. అధికారులు దానియేలు గురించి రాజుకు చెప్పారు. అతను కొత్త చట్టాన్ని పాటించినందుకు అతడు చనిపోవాలని వారు చెప్పారు. కాబట్టి రాజు దానియేలును సింహాల గుహలో వేయించవలసి వచ్చింది.